ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన నచ్చింది, దాని పాజిటివ్ గా రివ్యూ కూడా చెప్పిన. కానీ డైరెక్టర్ రవిశంకర్ సార్ కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కి, మైత్రి మూవీ మేకర్స్ కి ఒక తెలంగాణ వాదిగా క్వశ్చన్ అడుగుతున్నా. సార్, మీరు ఉండేది హైదరాబాద్ కదా, మరి హైదరాబాదులా టెర్రరిస్టులని కాపాడుతుంటే, హైదరాబాద్ కి సమీపంలో ఉన్న నల్లమల ఫారెస్టులా టెర్రరిస్టు క్యాంపెయిన్ నడుస్తుంటే, మరి లక్షలాది మంది జిహాదీలు హైదరాబాద్కు వస్తుంటే మీరు సేఫ్గా ఎట్లుంటారు సార్? హైదరాబాద్లో ఎట్లుంటుంది సార్? నాకు తెలియక అడుగుతా. ఆంధ్రాకి వెళ్ళిపోండి. ముఖ్యంగా హరిశంకర్ సార్, మీరు తెలంగాణ వాళ్ళే కదా, మరి ఎట్లా తీస్తారు సార్ సినిమాని? హైదరాబాద్ అంటే తెలంగాణ గుండెకాయ. ఎంతో మంది పోరాటం చేసి, ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకొని సాధించిన తెలంగాణ. ఆ తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ మీదే హైదరాబాద్లో టెర్రరిస్టులు ఉన్నారు అంటూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేటట్టు సినిమాలు ఎట్లా తీస్తారు సార్? ఇంకా రకరకాలు కూడా తీయచ్చు సార్. పాత బస్తీలో బొట్టు పెట్టుకుని పోతే ఇదేమన్నా పాకిస్తాన్ ఎవరు ఆపుతారు సార్? చార్మినార్ కిందనే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి లేదా? ఆడ పోయి ఎవ్వరు బొట్టు పెట్టుకుంటలేరా? మీ ఇష్టమా సార్? మీ ఇష్టం వచ్చినది తీయచ్చా సార్ సినిమాలు? ఇంకా వాళ్ళ ముస్లిం నాయకుల మీద తిట్టిరు, వాళ్ళ నిర్ణయం సార్. ఓవైసీ హాస్పిటల్లోకి వెళ్తే తక్కువ రేట్ల అది చేస్తారు, చికిత్స చేస్తారు. ఓవైసీ హాస్పిటల్లో అటు వైద్యం చేసుకుంటూ అటు వాళ్ళ పిల్లలకు కాలేజ్ ఉంటుంది, అందరినీ డాక్టర్లు చేయాలని చూస్తారు. మన దగ్గర సార్, మన హిందువుల గురించే మాట్లాడుతున్నాం సార్. వాళ్ళు కాలేజీలు పెట్టుకుంటే లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేసేది హిందువుల దగ్గరనే కాదా సార్? అది పోని ఎట్లా తీస్తారు సార్? హైదరాబాద్లో వాళ్ళు జిహాదులు ఉన్నారని, హైదరాబాద్లో టెర్రరిస్టులని కాపాడుతున్నారని, హైదరాబాద్ సమీపంలో ఉన్న అడవులల్లా, నల్లమల్ల అడవులల్లా టెర్రరిస్ట్ క్యాంపెయిన్ నడుస్తుందని ఎవరు అడుగుతలేరా అన్న సార్? 60 ఏళ్ళు పోరాడుతూ వచ్చింది సార్ తెలంగాణ. అలాంటి తెలంగాణలో మళ్ళీ ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేలా సినిమాలు తీసి ఎందుకు సార్? ఓ తెలంగాణ వాదిగా మీరు కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా సార్ రాజశంకర్ సార్? చెప్పండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్ జోహార్. థ్యాంక్ యూ వెరీ మచ్.